గురూజీ సైంటిఫిక్ వాస్తు అంటే ఏంటి? దీన్నెట్లా చూస్తారు? నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి. నమస్తే గురూజీ. నమస్కారం. ఇప్పుడు మామూలుగా అందరికి వాస్తు అంటే అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఈ జనరేషన్ లో వాస్తు అనేది అందరు నమ్ముతారు, అందరికి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఏమైంది, ఇంకా కొత్తగా టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు చంద్రమండలం మీదకి మనిషే పోతున్నాడు, అంగారక గ్రహం మీదకి వస్తారు. అట్లా ఈ వాస్తులో కూడా టెక్నాలజీ పెరిగిపోయింది. పూర్వం అంటే గ్రంథాలు చదువుకొని వాటిలో ఉన్నది వాళ్ళు చెప్పింది ఈ నార్త్ ఈస్ట్ సౌత్ ఇలా చూసి గోడల కాడిగా చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. దాన్ని ఏం చేసినామంటే మేము కొత్తగా ఆర్ఆర్ స్కానర్ టెక్నాలజీ అని నేర్చుకున్నాం. ఇట్లా ఈ స్కానర్ తోటి ఏం చేస్తామంటే ఇట్లా కిట్లు ఉంటాయి. ఇలాంటి కిట్లు మా దగ్గర మూడు ఉంటాయి, పెద్ద పెద్ద బాక్సులు. అంటే వాళ్ళ టెక్నాలజీ పరంగా చూడడం. అయితే మేము దీంట్లో ఏం చేస్తామంటే అందరూ గోడలు హైట్ ఉన్నాయా, లేకపోతే ఎక్కువ తక్కువ కట్టిరా, లేకపోతే ఏమైనా ఎత్తు పొలాలు ఉన్నాయనే చూస్తారు. ఆ విధంగా చూసి వాళ్ళు మామూలుగా వాస్తు అందరికి చెప్తారు, బుక్లలో చదువుకుంటారు, తెలుస్తుంది. మేమేం చేస్తామంటే ఈ స్కానర్ తోటి అసలు పర్ఫెక్ట్ గోడలు ఉన్నాయా, అది ఏముంది అనేది ఇది చెప్తానన్నట్టు. అయితే ముఖ్యంగా ఈ సైంటిఫిక్ వాస్తులు ఏంటంటే సూర్యరశ్మి పడిన ప్లేస్ కు వాస్తు చూడాలి. సూర్యరశ్మి పడని ప్లేస్ మనము స్లాబ్ పోస్తాం, స్లాబ్ ఏరియా మొత్తానికి వాస్తు చూడాలి. అంటే స్లాబ్ వేసిన తర్వాత వాస్తుని కన్సల్ట్ అవ్వాలా? అంతకు ముందు వాస్తు పనిచేయదా? ఇంతకు ముందు అంటే అది ఎక్కడెక్కడ ఏం కట్టాలో చెప్పేస్తాం. అయితే మీరు కట్టినాక ఏమైనా ఇబ్బందులు పడుతుంటే మా దగ్గరకు వస్తే ఏం చేస్తాం, స్లాబ్ మొత్తానికి కౌంటింగ్ లెక్క. అందరు స్లాబ్ వదిలేస్తారు, స్లాబ్ కౌంట్ పెట్టారు. స్లాబ్ లోపల ఉన్న గోడలే కౌంట్ చేస్తారు మెజర్మెంట్. అట్లా కాదు, సూర్యరశ్మి ఎక్కడైతే ప్రసరించదో ప్రసరించిన ప్లేస్ అంతా కౌంటింగ్ వస్తుంది. పంచభూతాలు ఎక్కడ రావాలంటే దానికి ప్లేస్ ఉంటది, ఆ ప్లేస్ ప్రకారం బయటకు వస్తాయి, లోపలికి వస్తాయి. అయితే మేము ఏం చేస్తామంటే మీరు కట్టుకున్న ఇల్లుకు స్లాబ్ ఏరియా ఎంత ఉన్నది, అది ఎక్కడ గోడ కట్టిరు, ఆ గోడకి వెళ్ళి ఎంత వచ్చింది అనేది లెక్కేసి ప్రాబ్లం ఏడుంది అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఇంట్లోకి వచ్చే సూర్యకిరణాలు కానీ ఇప్పుడు మేము చూసే వాస్తులు ఏమొస్తుందంటే 16 జోన్ చెక్ చేస్తాం. మనిషికి నరాలు ఎట్లా ఉంటాయో శరీరానికి, అలానే ఇంటికి కూడా 32 ఎనర్జీలు ఉంటాయి. వాటిలో మెయిన్ జోన్లు 16. ఆ 16 జోన్లు అంటే నార్త్ ఈస్ట్ ఇట్లా ఆ జోన్ల వైజ్ గా మీరు కట్టిన ఇల్లు కరెక్ట్ ఉందా లేదా, ఆ ఫ్రీక్వెన్సీ ప్రకారం డోర్లు పెట్టిరా లేదా అలా చెక్ చేసి మీరు ఏమైనా తప్పు బాత్రూమ్ కట్టినా, తప్పు ప్లేస్ లో బీరోలు పెట్టినా, తప్పు ప్లేస్ లో కిటికీ పెట్టినా అవనేది మేము సూక్ష్మంగా ఈ స్కానర్ తో చెక్ చేస్తే సూక్ష్మంగా తెలుస్తుంది. చిన్న పాయింట్ కూడా తెలుస్తుంది. అలా ఏమైనా తప్పులు జరిగినా చెక్ చేసి సరి చేయడం జరుగుతుంది. ఇది ఒక రకం. ఇంకొకటి ఏం చేస్తామంటే భూమి నేల చెక్ చేస్తాం. నేల లోపల పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదా, అసలు ఆ ఎనర్జీ ఆ ఇంట్లో ఉండ వాళ్ళకి పనికి వస్తుందా, ఆ ఇంటి ఆడ నివాసం ఉండొచ్చునా ఉండకూడదా చెక్ చేస్తాం. ఇంతకుముందు పూర్వం ఏం చేసేదంటే మన పూర్వీకులు వాళ్ళ సైన్స్ నమ్మిరు బాగా, మనోళ్ళకి తెలియదు, ఇప్పుడు తిక్కలలో మనం. కానీ వాళ్ళు ఆవులు ఎక్కడ పంపితే అక్కడ ఇల్లు కట్టుకునేవారు. ఆవు ఎడవంతే ఆడ ఇల్లు కట్టేవారు. అంటే ఆవు ఏం చేస్తుంది, ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉందో అక్కడనే పండుకుంటది, నెగిటివ్ ఎనర్జీ నిద్రపోతుంది. మనం పట్టి కట్టేసి పెడతాం, కానీ అట్లా కాదు, అది వదిలేస్తే పాజిటివ్ ఎనర్జీలో పండుకుంటది, నెగిటివ్ ఎనర్జీలకు రాదు. కుక్కలు కూడా అంతే. అయితే ఆ ఎనర్జీలో మనము ఈ స్కానర్ తో చెక్ చేసి ఆ ఎనర్జీ బాగుండి పాజిటివ్ ఉంటేనే ఆ ఎనర్జీ ఇల్లు కట్టుకోమని చెప్తాం. అయితే నీకు వచ్చిన ఇబ్బందులకు ఆ ఎనర్జీ ఏమైనా బాగాలేకపోతే ఈ స్కానర్ తో చెక్ చేసి మా దగ్గర ఇవి నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసి రాడ్స్ ఉంటాయి, వీటి ప్రకారం సెట్ చేయను. ఇది ఒక రకమైన సైంటిఫిక్ వాస్తు అన్నట్టు. అంటే ఒకటి జోన్లు చెక్ చేస్తాము, 16 జోన్స్, మళ్ళా కాస్మిక్ ఎనర్జీ చెక్ చేస్తాం. అంటే సూర్యరశ్మికి వచ్చే కిరణాలు మన ఇంట్లో కరెక్ట్ ఫామ్ అవుతున్నాయా లేదా, అవి కరెక్ట్ ఇంట్లో ప్రసారం అవుతున్నాయా, మనం ఇంట్లో ఏమైనా ఆర్టికల్స్ పెట్టి ఆ ఎనర్జీని డిస్టర్బ్ చేస్తున్నామా. కొందరు ఒక బొమ్మ తెచ్చి పెడతారు, అప్పటి నుంచి ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఆ ఎనర్జీ ఆ బొమ్మతోటి డిస్టర్బ్ అవుతుంది, అయినందుకు మనకు ఇబ్బందులు వస్తాయి. అంటే ఇలాంటి డిస్టర్బెన్స్ అంతా మా ఈ స్కానర్ తో తెలుస్తుంది సైంటిఫిక్ ద్వారా. ఇంకొకటి మూడోది ఏం చేస్తా, 3 రకాలు మొత్తం నేను చూసేది. ఒకటేమో గోడలు చెక్ చేస్తాము, జోన్లు, ఒకటేమో భూమిని చెక్ చేస్తా, మూడోది ఏంటంటే కలర్స్. ఆ ఇంట్లో వేసిన కలర్స్ బట్టి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క ప్రవర్తన ఉంటుంది. ఇది అర్థం కాదు, ఎవరి ప్రవర్తన చేంజ్ అవుతుంది మనిషిది. అయితే ఇప్పుడు మనం ఇల్లు కట్టేసి ఇల్లుకు రెడ్ కలర్ వేసుకున్నాం అనుకోండి, ఉత్తరానికి రెడ్ కలర్ ఉంటే ఉత్తరం బయట అంటే నార్త్ లో ఏం చేస్తారు, మన ఊర్లలో అరుగులు కట్టేస్తారు, మెట్లు వేసేస్తారు, ఇళ్ళకి బండ్లు రానికే దానికి రెడ్ కలర్ పూస్తారు. ఎర్ర కలర్, ఎర్రగా బాగా డిజైన్ కనుతుంది కాబట్టి ఎర్ర వేసుకుంటారు. గోడకి ఎర్ర కలర్ ఉంటే అది ఏమైతుంది, ఆ ఇంటి యజమాని రాత్రి భార్యతో ఏమేం చేసిండో బజార్లో పోయి చెప్తాడు, భార్యతో ఏమేం చేసిండో బజార్లో పోయి చెప్తాడు. అంటే లూజు, అతని మైండ్ లూజ్ అయిపోతుంది. చెప్పాల్సిన విషయం ఏంది, చెప్పకూడని విషయం ఏంది మర్చిపోతాడు. అంటే నార్త్ లో రెడ్ కలర్ వేసినాను, ఇంటి యజమాని మైండ్ ఖరాబ్ అవుతుంది. వాడు నా జేబులు ఇన్ని డబ్బులు ఉన్నాయి, మేము గల గిన్ని డబ్బులు తెచ్చి పెట్టినాం, రాత్రి మా భార్య నన్ను ఇట్లా అన్నది అని చెప్పి బయట బందికి చెప్తాడు పబ్లిక్ కు. అంటే చెప్పకూడదు అన్న సంగతి మర్చిపోతాడు. అంటే మనము
వేసుకున్న కలర్ను బట్టి మనిషి ఇంటి యజమాని యొక్క మైండ్ చేంజ్ అవుతుంది. అయితే మేము ఇట్లా ఏం చేస్తామంటే ఇప్పుడు సౌత్ లాగిన నువ్వు కిచెన్ లాగిన బ్లూ కలర్ పెట్టినావు అనుకో, ఉమ్, ఉన్న డబ్బా అంతా వెళ్ళిపోతుంది. కిచెన్ లో ఎవరైనా అందరు ఈ మధ్య కాలం కిచెన్ లో బ్లాక్ స్టోన్ వేస్తారు, ఏది వంటకట్ట. అవును. ఆ బ్లాక్ స్టోన్ వేసినందుకు నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి వెళ్ళిపోతాయి, ఈ గ్లాస్ పోయి పెట్టిన డబ్బా అంతా వెళ్ళిపోతుంటది. అయితే మేము ఈ స్కానర్ ద్వారా చెక్ చేసి నీకు ఈ జోన్ లో ఈ ఎఫెక్ట్ వచ్చింది, ఈ కలర్ పెట్టినందుకు అయింది, ఈ కలర్ తోటి ఈ ప్రాబ్లం ఉందని చెప్పేస్తాం. అయితే నైరుతిల ఆ వ్యాయామంలో ఎల్లో కలర్ ఉండాలి ఓకే. ఆ రూమ్లలో ఉంటే ఆ ఇంటి యజమాని మంచిగా సఖ్యతగా ఉంటాడు, బాగా సంపాదిస్తాడు, మంచిగా ఉంటాడు. లేదా ఈ బిల్డింగ్ మొత్తం వైట్ కలర్ ఉన్నా ఏం కాదు, ఓకే. మొత్తం వైట్ అండ్ వైట్, బయట లోపలంతా వైట్ వేసేసేయాలి. వేసేస్తే అదేంది, అది న్యాచురల్ కలర్, పంచభూతాలు యాక్సెప్ట్ చేస్తాయి. ఓకే. అయితే మనం మన ఇష్టమైన కలర్ వేసే వరకు ఏమైతే పంచభూతాలు డిస్టర్బ్ అవుతాయి, ఐకాన్లో మనకు డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి ఇబ్బందులు వస్తాయి. అయితే ఓ కంపెనీ ఉంటుంది, ఏంది మన స్కూల్స్ ఉంటాయి. అయితే వాళ్ళు, నేను ఒక స్కూల్ చూసాయి చాలా రోజుల కిందము. అయితే వెస్ట్ సైడ్ రెడ్ కలర్ వేసాడు, ఉమ్, వెస్ట్ కు ఎల్లో గానీ వైట్ గానీ ఉండాలి. రెడ్ కలర్ వేస్తే ఏమైందంటే ఆడ ఎంప్లాయీస్ ఉండరు, వెళ్ళిపోతుంటారు, ఓకే. ఊపిగా జంప్ అవుతుంటారు. 6 నెలలకు 3 నెలలకి ఉమ్, ఎప్పుడు ఎంప్లాయీస్ మారుతుంటారు. ఎడ్యుకేషన్ పిల్ల ఎంప్లాయీస్ మారుతుంటే చదివేట్ వస్తుంది, పిల్లలకు రాదు. డిస్టర్బ్ అవుతుంది కదా బాగా. అట్లా అయితే కలర్ ను బట్టి ఆ యొక్క సంస్థ నడుస్తుంది, ఇల్లు నడుస్తుంది, ఇంట్లో ఉన్న వ్యక్తులు ఉంటారు, వాళ్ళ యొక్క పనులు అవుతాయి, వాళ్ళ యొక్క మనసు మారుతుంది. అయితే ఇది ఈ టిఆర్ఎస్ కలర్, ఉమ్, రోజ్ కలర్, పింక్. పింక్ కలర్, అది కూడా వైబ్రేషన్, బాగా వైబ్రేషన్. ఉమ్, ఎవరైతే ఆ రెడ్ కలర్ ఉంటారో ఎప్పుడు గరం మీద ఉంటారు వాళ్ళు. మీరు అలా చూడండి, టిఆర్ఎస్ వాళ్ళను ఎప్పుడు ఇట్లా గరంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఆ రెడ్ కలర్ వేసుకొని ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి అది ఇష్టం. అయితే ఆ కలర్ ఎఫెక్ట్ తోటి వాని యొక్క మనసు వైబ్రేషన్ ఉంటుంది ఎప్పుడు. అయితే నేను ఒక దగ్గర ఒక సర్పంచ్ పిలిస్తే పోయినా, గ్రామ పంచాయతీకి ఎర్ర కలర్ ఉంది, ఎప్పుడు కొట్టాడుకుంటే వాళ్ళు ఉమ్, జగడాలు పంచాయతీ గ్రామ పంచాయతీ ఎప్పుడు నొల్లే. నేను దాన్ని తీసేపించి దానికి కావాల్సిన కలర్ చేంజ్ చేయించినాక 5 సంవత్సరాలు మంచిగా నడిచింది గ్రామ పంచాయతీ, నొల్లు పంచాయతీలు కాకుండా. మనం ఏమనుకుంటామంటే మా పార్టీ కలరు ఉమ్, నాకు ప్రేమ అని చెప్పి ఇంటికి మొత్తం వేసుకుంటాడు ఓకే. ప్రేమతోటి. ఏమైతుంది, ఇంట్లో వాళ్ళంతా డిస్టర్బ్ అవుతారు. కాబట్టి ఎవరైనా సరే మా ఇష్టం ఉన్నట్టు కలర్స్ చేంజ్. కొందరు ఏం చేస్తారు, రూమ్ కో కలర్, గొడకో కలర్ వేస్తారు. అవును. అసలు వేసుకోవద్దు అట్లా. ఆగ్నేయంలో సౌత్లోనేమో రెడ్ కలర్ ఉండొచ్చు, గ్రీన్ కలర్ ఉండొచ్చు. నైరుతిల వాయంలోనేమో ఎల్లో కలర్ ఆర్ వైట్ కలర్. నార్త్ లో అయితే బ్లూ ఆర్ వైట్, బ్లూ కలర్ ఉండొచ్చు. ఈస్ట్ లో అయితే గ్రీన్, బ్లూ, ఇలా కలర్స్ ఉంచుకోవచ్చు. లేకపోతే నేచురల్ గా అంటే మామూలుగా లైట్ గోధుమ కలర్, ఉండనట్టు గోధుమ కలర్ ఉంటుంది, అది వేసుకోవచ్చు మొత్తం ఇల్లు లోపలంతా. ఇక బయట మటుకు డార్క్ కలర్ వేసుకోవచ్చు, ఏదైనా డార్క్ కలర్, సిమెంట్ టైప్ కలర్ అట్లా వేసుకోవాలి. ఈ రెడ్ కలర్స్ అసలు వాడకూడదు, అది ఓన్లీ సౌత్ లోనే ఉండాలి. ఓకే. ఇంట్లో వేసే మ్యాట్లు కూడా, మ్యాట్లు, కర్టన్లు, పిల్లో కవర్స్, పిల్లోస్, బట్టలు, ఇవన్నీ చెక్ చేస్తాం అన్నట్టు. మేము వాస్తులా చెక్ చేసి అవన్నీ చేంజ్ చేపిస్తాము. ఇంట్లో ఉన్న సమస్యలు మాత్రం టక్కున క్లియర్ అవుతాయి. ఓకే. కాబట్టి ఇట్లా 3 రకాలుగా సైంటిఫిక్ పద్ధతితో చెక్ చేస్తాము. మామూలు ఇది టెక్నాలజీ వాస్తు, అసలు సూక్ష్మంగా చూస్తాము. ఇది లేటెస్ట్ టెక్నాలజీ తోటి మేము చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.